హే గాయ్స్, హియర్ ఇస్ వన్ మోర్ మినీ వ్లాగ్. ఇది వచ్చేసి మా మౌనిక ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు హల్దీ సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. అయితే హల్దీ సెలబ్రేషన్స్, పిల్లలందరూ భలే క్యూట్గా రెడీ అయిపోయాడు కదా. ఈ డెకరేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అబ్బా, నా పెళ్లి టైంలో ఇవి ఎందుకు లేవురా బాబు అని నేను ఇలాంటి హల్దీ సెలబ్రేషన్స్, మెహందీ సెలబ్రేషన్స్ ఇవన్నీ చూసినప్పుడు అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది. సో డెకరేషన్ అయితే అద్దరిపోయింది, అసలు నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. సో ఇంకా మోనాకి ధ్రువన్కి ఫస్ట్ టైం అనమాట హల్దీ సెలబ్రేషన్స్ ఇలా చూడడము. వాడికి ఆ డ్రెస్ భలే దొరికేసింది, చక్కగా వేసేసాము. సో క్యూట్గా అనిపించారు పిల్లలందరూ కూడా. బ్రైడ్ వచ్చేలోపు ఇంకా మేము చిన్నగా ఫొటోస్ తీసుకున్నాము. అండ్ బ్రైడ్కి చిన్నగా ఫొటోస్, వీడియోస్ అవన్నీ కూడా తీశారు. సో ఇంకా ఫైనల్గా అయితే మా మౌనిక వచ్చి కూర్చున్న తర్వాత ఇంకా హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మంగళ స్నానాలు అయిపోయాక ఇంకా పెళ్లి కూతురు చేస్తారు కదా. సో ఇంకా అక్క అయితే పెట్టేస్తుంది మా మౌనికకి పెళ్లి బొట్టు. అండ్ తోడు పెళ్లి కూతురు ఎవరో కాదు, మోనానే అనమాట. సో తనకి ఫస్ట్ పొద్దు నుంచి ఏం తినకుండా ఉంటుంది కదా, స్వీట్ చేసి తినిపించాలి. సో ఇంకా స్వీట్ కోసం మా వాళ్ళు పోలేలు అయితే చేసేస్తున్నారు. మా వాళ్ళు పోలేలు చేయడంలో మాత్రం బెస్ట్ అంతే. ఇంకా సో ఇంకా నేను కూడా ఇంకా నా మొహానికి చూడండి, కనీసం కడుక్కోలేదు. సో ఇంకా ఫైనల్గా మౌనిక అయితే పెళ్లి కూతురుగా రెడీ చేస్తారు. ఎంత క్యూట్గా అనిపిస్తుందో. పాపం డల్ అయిపోయింది, పొద్దు నుంచి ఏం తినలేదు కదా. సో ఇంకా మోనా కూడా ఎప్పుడు తినదు పోలేలు అయితే. ఈసారి నా పాపం పెట్టగానే ట్రై చేసేసింది, పెళ్లి కూతురు పొద్దులో కూర్చుంది కాబట్టి అనుకుంటా. ఇందాక నా ఫేస్కి చూసారు కదా, నేను హల్దీ అసలు కనీసం ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు. సో తర్వాత నేను మర్చిపోయి బయటకు కూడా వెళ్ళిపోయాను. అందరూ ఏంటబ్బా ఇలా చూస్తున్నారు అనుకున్నా. కానీ తీరా చూస్తే తర్వాత తెలిసిందనమాట, అయ్యో నేను ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు, ఇలాగే హల్దీ సెలబ్రేషన్స్ అయిపోయాక అలాగే బయటకు వెళ్ళిపోయాను ఏంటబ్బా అనుకున్నా. చూసారు కదా వీళ్ళిద్దరు ఎంతో క్యూట్గా ఉన్నారో. Thanks for watching. Please do like, share and subscribe to my channel. Ammakutti Telugu. Bye bye.